హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా జరిగిన ఫేజ్ 12 ఎగ్జామినేషన్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ప్రాఫిట్ ఎండ్ ఆఫ్టర్ సెల్లింగ్ ఏ బకెట్ ఫర్ 680 రూపీస్ ఈజ్ ద సేమ్ హ్యాస్ అ లాస్ ఆఫ్ ఇన్క్యూడ్ ఆఫ్టర్ సెల్లింగ్ ద బకెట్ ఫర్ 532 రూపీస్. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బకెట్ అని అడిగాడు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒక బకెట్ని 680 రూపీస్కి సెల్ చేస్తే ప్రాఫిట్ ఎర్న్ చేశాడు. అదేవిధంగా సేమ్ బకెట్ని 532కి సెల్ చేస్తే లాస్ అక్కర్ అయింది. ఓకేనా, అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. 680 ప్లస్ 532/2 వేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. 680 ప్లస్ 532/2 వేస్తే 1212 వస్తుంది, అంటే 1212 వస్తుంది. బై 2 వేస్తే 2 1s 2 6 06 is equal to 606 is the కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బకెట్. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 0.06 అండ్ 0.96 ఈజ్ అన్నాడు. మీన్ ప్రపోర్షన్కి ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ xy, square root of 0.06 into 0.96 is equal to square root of 6/100, 96/100. okay, 96 into 6 వచ్చేసి 576, 6 6 36, 6 9 54 ప్లస్ 3 వచ్చేసి 57. ఓకే, 576 అంటే 100 స్క్వేర్. ఓకేనా, స్క్వేర్ క్యాన్సిల్. 576 ఎలా వస్తుంది? 24 into 24 వచ్చేసి 576 వస్తుంది. 24/100. ఓకేనా, 0.24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ప్రకాష్ అండ్ అవినాష్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days. ఇఫ్ ప్రకాష్ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇట్ 48 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ అవినాష్ అలోన్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. ఓకే, ప్రకాష్ అండ్ అవినాష్ వచ్చేసి ఆ వర్క్ని 24 daysలో కంప్లీట్ చేస్తానన్నాడు. ఓకేనా, అదే ప్రకాష్ అతను వచ్చేసి 48 days పడ్డది అన్నాడు ఆ వర్క్ కంప్లీట్ చేసేదానికి. ఇప్పుడు అవినాష్ ఎన్ని డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారని అడిగాడు. ఇప్పుడు వచ్చేసి మనం టోటల్ పార్ట్స్ అనేది కనుక్కోవాలా. హైయెస్ట్ వాల్యూ ఏంది? 48 అనేది 24 టేబుల్తో పోద్ది కాబట్టి 48 తీసుకున్నాం. ఇక్కడ ఎన్ని పార్ట్స్ కనుక్కోవాలంటే, రోజుకి ఎన్ని పార్ట్స్ కనుక్కోవాలంటే ఇక్కడ 24 into 2 వచ్చేసి 48, 48 1s 48. ఓకే, ఇప్పుడు ప్రకాష్ అనే అతను ఒక రోజుకి ఒక పార్టే చేస్తాడు. ప్రకాష్ అండ్ అవినాష్ వచ్చేసి ఒక రోజుకి 2 పార్ట్లు చేస్తారు. ఓకేనా, అప్పుడు ఈ ఒక పార్ట్ అనేది ఈ ప్రకాష్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు అవినాష్ వాల్యూ కానీ వచ్చేసి 1 అవుద్ది. ఓకేనా, అప్పుడు వన్ డేకి 1 పార్ట్ కంప్లీట్ చేస్తాడు ఎవరు? అవినాష్ అనే వ్యక్తి. అదే 48 డేస్కి 48 పార్ట్స్కి ఎన్ని రోజులు పట్టద్ది అని అడిగాడు. 1 డేకి 1 పార్ట్ అయినప్పుడు 48 పార్ట్స్కి 48 days అవుద్ది కదా, అదే ఇక్కడ నేను వేసాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది నేను టైమ్ ఆన్ వర్క్ రిలేటెడ్లో చెప్పిన టాపిక్కే, దాని మీద ఒక క్వశ్చన్ వచ్చింది. రామ్ గోస్ టు హిస్ ఆఫీస్ ఫ్రమ్ హిస్ హౌస్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 8 km/h అన్నాడు. ఓకే, హౌస్ నుంచి ఆఫీస్కి వచ్చేసి 8 km/h. ఓకే, అండ్ రిటర్న్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 2 km/h అన్నాడు. ఆఫీస్ నుంచి హౌస్కి ఎంత స్పీడ్లో వచ్చేది? 2 km/h స్పీడ్లో వచ్చేది. ఇఫ్ హీ టేక్స్ 4 hours ఇన్ గోయింగ్ అండ్ కమింగ్ బ్యాక్, అంటే హౌస్ నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి హౌస్కి ఎంత టైం తీసుకున్నాడు? 4 hours అనే టైం తీసుకున్నాడు. అప్పుడు టోటల్ టైం వచ్చేసి 4 hours. 2 స్పీడ్స్ టోటల్ టైం ఇస్తే మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలా? డిస్టెన్స్ కనుక్కునేదానికి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ ఆఫీస్ అన్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై సమ్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టోటల్ టైం. ఓకేనా, 8 into 2, సమ్ ఆఫ్ స్పీడ్స్ అంటే 8 + 2 వచ్చేసి 10 ఇంటూ టోటల్ టైం వచ్చేసి 4,
2 1s 2 5s 4 8s 32 by 5. 5 1s 5 6s 30 by 2 వస్తుంది రిమైండర్ 2.0 20. 5 1s 5 4s 20. 6.4 kilometers. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఇన్ ఏ బిజినెస్ ఆర్ ఇన్వెస్ట్ 65,000 అండ్ హీ గెట్ ఏ టోటల్ 80,000 బ్యాక్. అవుట్ ఆఫ్ ప్రాఫిట్ 2,000 ఆర్ స్పెంట్ హ్యాస్ ఏ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద బిజినెస్. వాట్ ఈస్ హిస్ ప్రాఫిట్ ఫ్రమ్ ద బిజినెస్ ఇన్ పర్సంటేజ్ అని అడిగాడు. అంటే అతను ఇనిషియల్గా ఎంత అమౌంట్ పెట్టాడు, 65,000 పెట్టాడు. అతనికి టోటల్గా ఓవరాల్గా ఎంత వచ్చింది, లాస్ట్కి 80,000 వచ్చింది. అతను ఆ బిజినెస్కి ఎక్స్పెన్సెస్కి ఎంత కాస్ట్ పెట్టాడు, 2,000 కాస్ట్ పెట్టాడు. అయితే ఎంత ప్రాఫిట్ వచ్చింది అది పర్సంటేజ్ రూపంలో చెప్పమన్నాడు. ఓకేనా, అది క్వశ్చన్ మీనింగ్. ఆర్ ఇన్వెస్టెడ్ వచ్చేసి 65,000 ప్లస్ ఎంత స్పెండ్ చేశాడు, 2,000 ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేశాడు కాబట్టి ప్లస్ 2,000 67,000. టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది అతనికి, 80,000 వచ్చింది. ఇప్పుడు 80,000 మైనస్ 67,000కి వచ్చేసి 30,000 వస్తుంది. ఇప్పుడు 30,000 బై ఇనిషియల్ అమౌంట్ అయితే అతను ఎంతైతే పెట్టాడో 65,000 ఇంటూ 100, ఎందుకంటే అతను పర్సంటేజ్లో అడిగాడు కాబట్టి ఇంటూ 100. ఇక 13 1s 13 5s 65, అందుకని 1/5 వస్తుంది. 1/5 వచ్చేసి 20%, లేదా అలా కాకపోతే 5 1s 5 20s అంటే 1 into 20 20%. ఓకేనా, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే డిఫరెన్స్ బై సిపి ఇంటూ 100 అంటే కాస్ట్ ప్రైస్. ఓకేనా, క్వశ్చన్ చూద్దాం గైస్. ఏ బోట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 72 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours while it takes 12 hours to cover the same distance upstream. What is the speed of the boat అన్నాడు. ఇక్కడ వచ్చేసి ఏ బోట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 72 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours అన్నాడు. డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్, 72 kilometers బై టైం ఎంత, 6 1s 6 2s 12 kilometers per hour తో డౌన్ స్ట్రీమ్లో స్పీడ్తో వెళ్తున్నాడు. అదే అప్ స్ట్రీమ్ వైల్ ఇట్ టేక్స్ 12 hours టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ అప్ స్ట్రీమ్ అన్నాడు. సేమ్ డిస్టెన్స్ అంటే 72 kilometers. ఓకేనా, అప్ స్ట్రీమ్లో అన్నాడు. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 72/12. టైం ఎంత, 12 hours ఇచ్చాడు కాబట్టి 12 1s 12 6 72 6 kilometers per hour స్పీడ్తో అప్ స్ట్రీమ్లో వెళ్తున్నారు. ఇప్పుడు మనం కనుక్కోమనేది ఏంది, స్పీడ్ ఆఫ్ ద బోట్. స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా. అదే స్పీడ్ ఆఫ్ ద వాటర్ అని అడిగినా, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అడిగినా, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అని అడిగినా కానీ మనం వై వాల్యూ కనుక్కోవాలా. ఓకేనా, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్నాడు కాబట్టి ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. 2x ఈజ్ ఈక్వల్ టు 8, 2 1s 2 9s, x ఈజ్ ఈక్వల్ టు 9 kilometers per hour. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ ఈక్వల్ టు 9 kilometers per hour. ఇందాక చెప్పింది ఒకసారి ఇక్కడ నోట్ చేస్తాను, చూసుకోండి గైస్. స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే మనం కనుక్కోవాల్సింది ఎక్స్ వాల్యూ. అదే స్పీడ్ ఆఫ్ ద వాటర్ అడిగినా కానీ, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అడిగినా కానీ, స్పీడ్ ఆఫ్ ద స్టీమ్ అని అడిగినా కానీ మనం కనుక్కోవాల్సింది వై వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ వెయిటింగ్ మిషన్ ఇన్ ఏ స్టోర్ వచ్చేసి 1,220 రూపీస్ అండ్ ఇట్స్ అవైలబుల్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ కస్టమర్ కెన్ బై ఇట్ ఫ్రమ్ ద స్టోర్ అన్నాడు. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1,220 రూపీస్ ఉంది, డిస్కౌంట్ ఎంత, 15%. ఇప్పుడు మనం కనుక్కోవాలా, ఎస్పీ కనుక్కోవాలా, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలంటే ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ఎంత, 1,222 రూపీస్. ఇప్పుడు
ఇప్పుడు 15% అమౌంట్ ఎంత కనుక్కోవాలా. అదే 15% అంటే ఇది వచ్చేసి 100%. అప్పుడు 10% అంటే 122 రూపీస్ అవుద్ది 10%. అప్పుడు 1% అంటే 12.2 ఇంటూ 5 అంటే 5% వస్తుంది 61. 10% వచ్చేసి 122 రూపీస్, అదే 5% వచ్చేసి 61 రూపీస్. టోటల్ 15% ఎంత 183%. ఇప్పుడు వచ్చేసి 1220 మైనస్ 183 అంటే 1037 రూపీస్కి సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 4800 is divided among Ram, Shyam and Mohan in the ratio of 3:4:5. Who gained most of the money and how much? అంటే టోటల్ అమౌంట్ ఎంత 4800. రాము, శ్యాము, మోహను ఏ రేషియోలో డివైడ్ చేశాడు 3:4:5 రేషియోలో డివైడ్ చేశాడు. కానీ ఎవరు ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు, ఎంత తీసుకున్నాడు అని అడిగాడు. టోటల్ వచ్చేసి 4800. రాము, శ్యాము, మోహన్ వచ్చేసి 3:4:5 రేషియోలో డివైడ్ చేశాడు. టోటల్ ఎంత 12. ఓకేనా. టోటల్ 12 అంటే ఇక్కడ రేషియో 12, ఇక్కడ టోటల్ వచ్చేసి 12 అంటే 12 4 48. ఓకేనా. ఇప్పుడు రామ్ అదే విధంగా రామ్ చూసుకుంటే 3:4 వచ్చేసి 12. అదే శ్యామ్ చూసుకుంటే 4:4 వచ్చేసి 16. మోహన్ చూసుకుంటే 5:4 వచ్చేసి 20. ఓకేనా. అంటే మోహన్ అనే అతను 2000 తీసుకున్నాడు. ఎవరు ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మోహన్ అనే అతను 2000. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ద యావరేజ్ రన్స్ ఆఫ్ ఏ క్రికెట్ ప్లేయర్ ఇన్ 12th innings was 42. How many runs must he make in his next innings to increase his average of runs by 2 అన్నాడు. అంటే 12th innings తన యొక్క యావరేజ్ రన్స్ వచ్చేసి 42. అదే తన యొక్క యావరేజ్ రన్స్ వచ్చేసి 2% ఇంక్రీజ్ అవ్వాలంటే ఎంత స్కోర్ చేయాలా అతను అని అర్థం. 12th innings తన యొక్క యావరేజ్ రన్స్ వచ్చేసి 42. అదే 13th innings ద యావరేజ్ రన్స్ వచ్చేసి 44 అయితే ఎన్ని రన్స్ అతను కొట్టుంటాడు అని అడిగాడు. ఎన్ని రన్స్ అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలా. ఇక్కడ వచ్చేసి 44 ప్లస్ 12 ఇంటూ 2, ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ వచ్చేసి 2, ఈ 12 ఇంటూ 2 వచ్చేసి 24 వస్తుంది. 44 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 68 రన్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కండిషన్ ఆఫ్ డిజిబిలిటీ ఆఫ్ ఏ నెంబర్ బై 6 అన్నాడు. అంటే ఎప్పుడైతే 6తో డివిజిబుల్ అవుద్దని మనం చెప్పగలుగుతాము, 2తో 3తో డివిజిబుల్ అయినప్పుడు మనం చెప్పగలుగుతాం అది 6తో కానీ కంపల్సరీగా డివిజిబుల్ అవుద్ది అని. 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్తో ఉండాలి. అప్పుడు అది డివిజిబుల్ బై 2 అని మనం చెప్పగలుగుతాం. అదే డివిజిబుల్ బై 3 అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామో దాని యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేసి అది డివిజిబుల్ బై 3 అయితే అప్పుడు మనం 3తో డివిజిబుల్ అవ్వద్ది అని చెప్పగలుగుతాం. ఎప్పుడైతే 2తో 3తో డివిజిబుల్ అవ్వద్దో అప్పుడు అది కంపల్సరీగా 6తో డివిజిబుల్ అవుద్ది. ఓకే గైస్.